మాటే అలంకారం. సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరు చేసేది ఒక్క మాట మాత్రమే. అందుకే అది సాత్వికంగా, సత్యంగా, మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి. ఆభరణాలు మన బాహ్య సౌందర్యాన్ని పెంచితే, మాటలు మన అంతరంగ సౌందర్యాన్ని, మన వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని, సంస్కృతిని, మన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఈ లోకంలో మనం సంపాదించగల గొప్ప సంపద మన మాటలపై నియంత్రణ. అవతలి వారి మనసు నొప్పించకుండా అర్థవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తులను కించపరిచేటట్లుగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తి ఏ మాట మాట్లాడితే మనకు బాధ కలుగుతుందో అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో ఏమన్నారంటే, శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని ఎలాగైనా బయటికి తీయవచ్చు, కానీ మనసును నొప్పించే మాటను పలికాక వెనక్కు తీసుకోవటం అసాధ్యమని అన్నారు. కాబట్టి మన మాటలు వినేవారికి సంతోషాన్ని, స్ఫూర్తిని, జ్ఞానాన్ని అందించేవిగా ఉండాలి. మాటలు ఒక వ్యక్తిని గొప్పవానిగా చేయగలవు లేదా అతని విలువను తగ్గించగలవు. అలాగే ఒక మంచి మాట ఒక వ్యక్తి జీవితంలో వెలుగును నింపగలదు, ఆశను కలిగించగలదు. అదే సమయంలో కఠినమైన లేదా ఆలోచన లేని మాటలు గాయపరచగలవు, దూరం చేయగలవు. అందుకే మన పూర్వీకులు మంచి మాట ముత్యాల సరమని లేదా మాటే మనిషికి మణిహారమని అన్నారు. మనం ఎప్పుడూ భావోద్వేగాల్లోనైనా, చర్చలలోనైనా, నలుగురితో మాట్లాడే సమయంలో మాటల మీద అదుపు ఉంచుకోవాలి. అంటే మంచి మాటలు మాత్రమే కాదు, సమయానికి తగిన మాటలు మాట్లాడడం కూడా ముఖ్యం. ఎప్పుడు ఎలా ఏమి మాట్లాడాలో తెలిసిన వ్యక్తి ఎల్లప్పుడూ గౌరవం పొందుతాడు. మన మాటలు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఎందుకంటే వాక్కు పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఎంత అవసరమో అంతే వాడాలి. సత్యవాక్కు కలిగి మితభాషులుగా ఉండేవారంటేనే అందరికీ గౌరవం అని తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.